హాయ్, వెల్కమ్ టు బిందు తేజ యూట్యూబ్ ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించే అవసరం లేదండి. మేము వెళ్తుంది తిరుపతి. చూసారు కదా, మా బ్యాగ్ ఉన్నవాళ్ళు రేషు అండ్ సుధి. వీళ్ళిద్దరూ కూడా షాన్వికి బెస్ట్ అండ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు మాకు వెళ్ళే వరకు చెప్తున్నారు. సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తుంది మా రేషు. వీళ్ళు మేము వెళ్ళే వరకు కూడా మాకు మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. మేము వెళ్తున్న యాజ్ ఆఫ్ సడన్గా మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. చూడండి, సడన్గా వెళ్తే మనకి అయ్యే ఖర్చు అండ్ ఆల్సో ద టైం, మనం రిటర్న్ రావటానికి, మనకు వెళ్ళే నుంచి వచ్చే వరకు మనకి ఎంత టైం పడుతుంది అనే క్యాలిక్యులేషన్స్ అయితే చూసుకోండి మా వీడియోలో. ఎందుకంటే 11th month వచ్చింది షాన్వికి. సో తిరుపతి వెళ్ళాలని చెప్పి నేను సడన్గా మా హస్బెండ్కి చెప్పాను. ఆయన అయితే ఫస్ట్ నో బిందు, ఇట్స్ నాట్ రైట్ టైం బికాజ్ వితౌట్ ఎనీ ప్లానింగ్ వి కాంట్ రీచ్ టీటీడీ అని చెప్పారు. నో అని చెప్పి నేను ఆర్గ్యూ చేశాను. నేనేమన్నానంటే, లేదు, ఐ ఆల్రెడీ వాచ్డ్ ఇన్ యూట్యూబ్ దట్ వీ కెన్ విజిట్ టీటీడీ విత్ ఇన్ 1 day వీ కెన్ రిటర్న్ బ్యాక్ అని చెప్పాను. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ఆయనకి, ఆఫీస్ వర్క్ ఇవన్నీ. సో ఈ సెడ్ నో, ఐ కాంట్ కమ్ అని. బట్ నేనే ఇదంతా యూట్యూబ్లో చూసుకొని సెట్ చేసుకున్న టైం వెళ్ళటానికి రావటానికి కూడా నేను టికెట్స్ అయితే చేసేసాను. బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ గాడ్స్ గ్రేస్ అంతా కూడా మంచి జరుగుతుంది అని ఆ వెంకటేశ్వర స్వామినే నేను కోరుకుంటున్నాను. చూసారు కదా, వైజాగ్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా స్టేషన్లో ప్లాట్ఫామ్ అయితే ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ఎక్కిన తర్వాత ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏసీ డబుల్ డెక్కర్ ట్రైన్ అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ ఎనీ ట్రైన్ జర్నీ వీడియో అయితే ఉండదు. ఈ వీడియో మొత్తం కూడా నేను తిరుపతి సడన్ ప్లాన్తో వెళ్ళాను. నేను పడిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే దర్శనం ఇదంతా ఎలా జరిగింది అని మాత్రమే వీడియోలో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ట్రైన్ జర్నీ ఐ ఆల్రెడీ పోస్టెడ్ కాబట్టి నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్. మా హస్బెండ్కి చెప్పాను, ఈ ట్రైన్ చాలా అంటే చాలా ఎక్కువ ఏసీ ఉంటుంది, నేను యూట్యూబ్లో చూసాను అంటే, లేదు అన్నారు. బెడ్షీట్ చూసారా, ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఎలా కప్పుకొని పడుకుంటున్నారు. ఫస్ట్ మనం ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు జస్ట్ వాచ్ అండ్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడండి, మనకి ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం వస్తుంది. ఇంకా ఇట్స్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ యూట్యూబ్ ఛానల్ బిఫోర్ ప్లానింగ్ ఎనీథింగ్ అనమాట. ఇంకా తెనాలి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో మా ఫ్రెండ్స్ కూడా వస్తానన్నారు టు మీట్ మై షాన్వి. దే హ్యావ్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ దిస్ 2 buddies. నాకన్నా చాలా అంటే చాలా చిన్న పిల్లలు, బట్ నాకు బెస్టీస్ అనమాట. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్ 2 friends టు మీ. షాన్వికి మిల్క్, ఫుడ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే వెంటనే తీసుకొని వచ్చారు. బాయ్ బాయ్. నేనైతే జర్నీ చేసేటప్పుడు నాకు ఎప్పుడు భయం వేస్తుంది ఏంటంటే, నేను ఎప్పుడు లాంగ్ జర్నీ చేయలేదు. 11 months కూడా షాన్విని విజయవాడ అప్పుడు తీసుకుని వెళ్ళాను. బట్ ఆఫ్టర్ విజయవాడ వీ హ్యావింగ్ ట్రావెల్డ్ ఎనీ టూర్ బికాస్ ఫుడ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. షాన్వి చాలా చబ్బిగా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు అలా ఫుడ్కి తినటం మానేసింది. ఇంకా అప్పటి నుంచి నాకు చాలా భయం అన్నమాట. ఇది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నన్ను చంపేస్తుంది. నేను ఇంకా చెప్పాను కదా, ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళే వేలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చే వేలో ఏమో మా అన్నయ్య ఉన్నాడు. సో నాకైతే ఏం భయం లేకుండా, ఫుడ్కి ఇబ్బంది పడకుండా నా తిరుపతి ప్రయాణం అయితే చాలా అంటే చాలా మంచిగా సాగింది. చూసారు కదా, వెళ్ళేటప్పుడు ఈ 1 dayకి కూడా మార్నింగ్ దిగుతాము స్టేషన్లో,
అదే రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగే మేము దర్శనం అయితే చేసేసుకుంటాం. అదే రోజు నైట్ అయితే మేము ట్రైన్ ఎక్కేస్తాము. దిస్ ఈజ్ ద ప్లాన్ ఐ హ్యావ్ టేకెన్ బై మై ఓన్ అనమాట. చూద్దాం ప్లాన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది. మేము ఆడుతూ పాడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మీరే ఈ వీడియో చూసి చెప్పాలి, వెదర్ ఇట్ ఈస్ సక్సీడెడ్ ఆర్ ఫెయిల్డ్ అని చెప్పి. ఓకేనా. ఇంకా వ్యూ మొత్తం కూడా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా షాన్వి అయితే ఫుల్ బిజీ ఆన్ ఈటింగ్ బిస్కెట్. షాన్వికి బిస్కెట్స్ ఇవి ఏమీ అలవాట్లేవు. ఐ జస్ట్ కెప్ట్ వన్ బిస్కెట్, అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను క్యారియర్లో. చూద్దాం తింటుందో లేదో అనుకున్నాను. అది ఎప్పుడు కూడా ఇప్పటి వరకు పెట్టిందే లేదు, బట్ తింటుంది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఎలా అంటే చిన్నపిల్లల్ని ఇంత లాంగ్ తీసుకెళ్ళాలి, ఏడుస్తారేమో అని చెప్పి, ఎందుకంటే మా హస్బెండ్ నేనే ఉంటాం కదా, ఇంకా ఎప్పుడు ఎక్కడికి కూడా ఇంత లాంగ్ తీసుకెళ్ళలేదు. ఎలా ఏడుస్తే ఎలా అని చెప్పి చాలా భయం వేసేది. ఇంకా స్టేషన్ వచ్చేసింది, బ్లాంక్ అనమాట. నేను ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాను, 5 years తర్వాత తిరుపతి. ఎలా వెళ్ళాలో ఏంటో తెలీదు, బట్ వచ్చేసాను అందరితో పాటు గుంపులో గోవింద. రాగానే పక్కనే బస్సెస్ అయితే ఉన్నాయి, అండ్ ఆల్సో జీప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ చిన్నపిల్లలు కదా, జీప్స్ డోర్స్ ఇవేమి ఉండవు. కొండపైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఏమైనా రిస్కీ అవుతుందేమో అని చెప్పి ఐ ప్రిఫర్డ్ బస్ అనమాట. చూసారు కదా. ఇంకొక బస్ కూడా ఉంటుందంట, 110 rupees అదైతే. ఇదైతే 90 rupees, 20 rupees డిఫరెన్స్ అని కాదు, బట్ కొంచెం వెయిట్ చేయాలని చెప్పారు. సో వెళ్ళేటప్పుడు మేము ఈ బస్సు అయితే ఎక్కడం జరిగింది. మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి 90 rupees per head, 2 members-కి 180 rupees. ఓకేనా. మీకు ఎక్కడెక్కడ అమౌంట్ అవుతుందో అని కూడా మీకు క్లియర్ కట్లో చెప్తాను. సో యూ క్యాన్ క్యాలిక్యులేట్ బై యువర్ ఓన్. తిరుపతి వెళ్ళడానికి, అక్కడ ట్రావెల్ చేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మన లగేజ్తో పాటు మనం గెట్ డౌన్ అయిపోవాలి బస్ నుంచి. మొత్తం లగేజ్ ఇంకా మనకి చెక్ చేస్తారు. లైక్ చెక్ చేసిన తర్వాత మనం ఏ బస్సు అయితే ఇందాక వచ్చామో అదే బస్ మళ్ళీ క్యాచ్ అయితే సరిపోతుంది. ఇంకా పైకి కొండపైకి అయితే ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మన బస్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ముందర వచ్చే బస్సెస్ అయితే ఆపుతారు. ఇంకా నేనైతే వెయిట్ చేశాను, ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా నాకు ప్లేస్ అయితే ఉంటుంది కదా. షాన్వితో ఉన్నాను, ఇంకా ఎందుకు అంత హరిబరీలో ఎక్కడం అని చెప్పేసి పక్కన వెయిట్ చేశాను. ఇంకా ఈ వ్యూ మొత్తం చూశారు కదా, తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా మూవ్ అయిపోతుంది బస్సు. ఇంకా కొంచెం హరిబరిగా ఫోన్ పడిపోతుందేమో అని భయానికి వ్యూ అయితే మీకు తీయలేకపోయాను. చూశారు కదా. నాకు ఇంకా అక్కడ అవైలబుల్గా అలా అడిగి వస్తే లాకర్ ఉన్నాయి, ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. మనకి ఒక లాకర్ వచ్చేటప్పటికి ఇంత టైం పడుతుంది అన్నారు, బట్ వెయిట్ చేసాము మేమైతే. టైం ఏమి వేస్ట్ అవుతుంది, ఎందుకంటే మాకు దర్శనం ఈరోజు వెళ్ళము, రేపు వెళ్దామని ప్లాన్. సో ఈ 1 day తిరుపతి అలా వ్యూ, అక్కడ అమ్మేవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకుందాం ఏమైపోతుంది గురు అని చెప్పి మా హస్బెండ్ నేను ప్లాన్ చేసుకున్నాము. ఇంకా రోజంతా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి కొండపైన అలా తిరిగాము. మాకు లాకర్ రూమ్ ఏంటంటే, మా లక్కీగా నేను ఒక లైన్లో కూర్చున్నాను, అది లైన్ అని తెలియకుండానే కూర్చునిపోయాను. మధ్యలో వెళ్ళి అది లైన్ అని తర్వాత తెలిసింది. సో లక్కీలీ వితిన్ ½ an hour మాకు లాకర్ అయితే దొరికేసింది. అయితే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా. అక్కడ ఫుడ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ అనమాట. ఇక్కడ రూమ్స్ కూడా చూసారు కదా, హాల్ నెంబర్స్ 1 and 2, 3 and 4 అని ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ అయితే నీట్గానే చేస్తూ ఉంటారు, బట్ క్రౌడ్ ఉండడం వల్ల మనకి క్లమ్జీగా అనిపిస్తాయి. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఎనీ టైం కూడా పిల్లలకి చేయాలన్నా పెద్దలకి చేయాలన్నా హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మార్నింగ్ టిఫిన్ కొనుక్కుంటే సరిపోతుంది, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అయితే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ లేచాం, ఫ్రెష్ అప్ అయిపోయాము. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 12 అవుతుంది ఆఫ్టర్నూన్. లైన్ చూసారు కదా, ఇలా ఉంది అనమాట.
ఇంకా దర్శనం అయితే వితిన్ 45 మినిట్స్లో మేము కంప్లీట్ దర్శనం చేసుకొని ప్రసాదాలు ఇవన్నీ కొనుక్కొని వచ్చేసరికి 12:45 అయిపోయింది. అక్కడ చూసారు కదా సుపథం అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడే పాయింట్ చెప్తాను వినండి. ఎవరైతే బిలో 1 ఇయర్ ఉన్నారో పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక లడ్డు కూడా ఇస్తారండి దర్శనంతో పాటు, ఒక లడ్డు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనకి. విత్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా తెచ్చుకోవాలి. పేరెంట్ లైక్ మదర్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా తెచ్చుకోవాలి. మేము తిరుపతి వచ్చిన తర్వాత అదే మనీ ఇంకెక్కడంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ తర్వాత మూరి మిక్చర్ కొనుక్కున్నాము. యూ కెన్ క్యాలిక్యులేట్ బై యువర్ సెల్ఫ్ మాకు ఎంత కాస్ట్ అయితే అవుతుంది. ఓకేనా. లైక్ ఇంకా అక్కడ నుంచి మేము తర్వాత ఫొటోస్ కూడా దిగాము. లైక్ 3 మెంబర్స్కి ఒక ఫ్యామిలీ పిక్ కూడా ఉంటుంది కదా అని చెప్పి మంచిగా అక్కడ ఎంత తీసుకున్నారంటే 100 రూపీస్ ఈచ్ ఫోటోకి తీసుకున్నారు. తర్వాత ఈ వ్యూ దగ్గర కూడా ఫొటోస్ తీస్తున్నారు. బట్ వీ హ్యావ్ మిస్డ్ హియర్ టేకింగ్, అంటే అక్కడ మేము ఆల్రెడీ తీసేసుకున్నాం అని చెప్పి ఇంక ఇక్కడ దిగలేదు. ఇక్కడ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మనం తీసుకోవచ్చు పిక్స్. ఇంకా యాజ్ దర్శనం అయిపోగానే మేమైతే ఇమీడియట్లీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. నీట్గా షాన్విక్ మాత్రమే బాత్ అయితే చేపించేసాము హాట్ వాటర్తో. లాకర్ రూమ్ ఇచ్చేసాము, కీ రిటర్న్ బ్యాక్ ఇచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మనకి లాకర్ రూమ్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. మనం రైల్వే స్టేషన్కి రావడానికి 110 రూపీస్ పెర్ హెడ్ టికెట్, బస్ టికెట్. సో 220 రూపీస్ తీసుకుంటారు టికెట్ కాస్ట్. ఇంకా అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మేము రిజర్వేషన్ అయితే చేసేసుకున్నాం కాబట్టి సో మాకు ఇంక ఇక్కడ మనీ అయితే అవ్వలేదు. ఫ్రూట్స్ కొనుక్కున్నాము అండ్ ఆల్సో టిఫిన్ ఒకటి తీసుకున్నాము ఈ నైట్కి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వైజాగ్లో దిగుతాము. లైక్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. వెళ్ళిపోయిన వెంటనే ఏ ట్రైన్ అయితే ఉంటుందో విజయనగరంకి ఆ ట్రైన్కి అయితే వెళ్తాము. సో మాకైతే ఒక 5,000 విత్ కంప్లీట్లీ రిజర్వేషన్తో కలిపి అయ్యింది. మీరెవరైనా కూడా ఇలా 5,000కి తిరుపతి దర్శనం అది కూడా 1 డేలో వెళ్ళి వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మనము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రిజర్వేషన్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఆఫ్ సడన్గా వెళ్ళినా కానీ నో ఇష్యూ అని నాకైతే అనిపించింది. మా షాన్వి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా మేము కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ బాగానే చేసుకున్నాం కానీ సీట్స్ అయితే పక్కన రాకపోయేసరికి వేరే దగ్గర వచ్చినాయి. నాకైతే సింగిల్ సీట్ వచ్చింది, మా హస్బెండ్కి వేరే వాళ్ళ పక్కన వచ్చింది. బట్ ఆయన అలా మూవీస్ ఒక 3 మూవీస్ అయితే చూసుకుంటే టైం అయితే స్పెండ్ చేసుకున్నారు. నాకైతే ఫుల్ టార్చర్. మా షాన్వి అయితే మంచిగానే పడుకుంది కానీ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి మా అన్నయ్య వస్తానని చెప్పాడు విజయవాడ రైల్వే స్టేషన్కి. షాన్వికి నిన్నటి వరకు మిల్క్ అయితే కంప్లీట్గా మా ఫ్రెండ్ ఇచ్చినవి అలా అయిపోయినాయి. మరి ఈరోజు నైట్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మిల్క్ ఉండాలి అండ్ ఆల్సో ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఉండాలి అని మా అన్నయ్య వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఆల్రెడీ మా అన్నయ్యకి ఏం కావాలి అని అడిగితే జెప్టోలో ఆర్డర్ చేసుకుంటాను, అవి తీసుకొని వచ్చి చాలు అని చెప్పాను. జెప్టోలో అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. మా అన్నయ్య ఆ అమౌంట్ అయితే పే చేసుకున్నాడు. బట్ నాకు కావాల్సినవి అయితే నేను ఆర్డర్ చేసేసుకున్నాను. ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక 2 అవర్స్లో అయితే మేము రీచ్ అయిపోతాము. ఈ లోపల మా షాన్వి లేచింది, ఫుల్గా ఆడేసుకుంది. ఇంకా మేము అక్కడ అయిన అమౌంట్ గురించి నేనైతే ఫ్రీగా ఆలోచించట్లేదు కానీ ద టైమ్ వీ హ్యావ్ టేకెన్ వెరీ లెస్ టైం అనిపించింది. ఇలా వెళ్ళి వాళ్ళ రావడం తిరుపతికి అంటే ఇట్స్ ఏ హ్యాపీ టైం. ఎవరైనా కానీ మనకి 1 ఇయర్ లోపల ఉన్న కిడ్స్ ఎవరైనా ఉన్నా కానీ సుపథం యూస్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ టీటీడీ ఈజ్ గివింగ్ టు ఎవ్రీ పేరెంట్. ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం యూజ్ చేసుకుంటే ది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ రీచ్ టు అవర్ రైల్వే స్టేషన్
అండ్ ఆల్సో మేము ఇంకా నియర్ టు మై హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మినీ వ్లాగ్. తిరుపతి దర్శనం అంతా కూడా మీరు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై బిందు తేజ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో షేర్. ఎవరికైతే యూజ్ అవుతుందో ఈ వీడియోని ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. థ్యాంక్ యూ, బాయ్.